జగమంత కుటుంబం నాది. రాహుల్, ఇలా దర్జాగా కూర్చొని ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. ఓ, ఈ రోజు ఆఫీస్ సెలవు కదా, పోనీ అత్తగారి దగ్గరికి వెళ్ళలేకపోయావా? నీకు బోర్ కొట్టకుండా ఏదో ఒక టాపిక్ మీద గంటల కొద్దీ మాట్లాడేవారు. మా అమ్మకు దొరికితే ఏ టాపిక్ లేకపోయినా సంగీతంతో గంటల కొద్దీ మాట్లాడుతుంది. మీ అమ్మగారికి నువ్వే భయపడిపోతే ఎలా? వీళ్ళకి అసలు టైం సెన్సే ఉండదు. అన్నం తినేటప్పుడు టాయిలెట్ క్లీనింగ్ యాడ్లు వేస్తారు, పెళ్ళాలు పక్కన ఉన్నప్పుడు నగలు చీరలు యాడ్లు వేస్తారు. ఎక్కడికి చూసావా ఎంత బాగుందో? అవునవును. రాహుల్, కథలు చెప్పే వాళ్ళని ఏమంటారు? రైటర్స్ అంటారు, తెలుగులో అయితే కథకులు అంటారు. కాదు, భర్తలు అంటారు. సడన్ గా నీకు ఇప్పుడు ఆ అభిప్రాయం ఎందుకు వచ్చింది? డైమండ్ నెక్లెస్ కొంటానని అప్పుడెప్పుడు సునామీ వచ్చినప్పుడు చెప్పావు. డోంట్ వరీ, మళ్ళీ సునామీ వచ్చేలోపు కొనిచ్చేస్తానులే. అది కాదు రంగనాకి, ప్రస్తుతం బంగారు రేట్ చాలా ఎక్కువగా ఉంది కదా, అది తగ్గానే కొనిస్తాను. అంతేలే, ఎగరటం రాని చిలక రెక్కలకి పారాషూట్లు లేవు అందట. నువ్వు ఇలాగే చెప్తూ ఉండు, నేను నమ్ముతూ ఉంటాను. మామూలు అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా కొనిస్తానులే. ప్రతిసారి ఇలాగే చెప్తావు రాహుల్. నీకు బట్టతలున్నా బాగుండు. సడన్ గా నా జుట్టు మీద పడ్డావంటే? బట్టతలున్న వాళ్ళు ఏదైనా సాధిస్తారని టీవీలో చెప్పారు. అది బట్టతల కాదు, పట్టుదల. సర్లే, ఏదో ఒకట్లే. ఆలోచించకుండానే అబద్ధాలు మాత్రం ఆడేస్తావు. చిట్టికి కూడా నీ బుద్ధులే వచ్చాయి. అవును, నా తెలివితేటలన్నీ నా కూతురికే వచ్చాయి. అయ్యుండొచ్చు, నా తెలివితేటలు మాత్రం నా దగ్గరే ఉన్నాయి. సర్లే, ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? నీకు తొందరలోనే డైమండ్ నెక్లెస్ కొనిస్తాను, సరేనా? ఇప్పటికిలా 1000 సార్లు చెప్పుంటావు. ఇప్పుడు కూడా నమ్ముతానులే. ఆయన నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, పెళ్లికి ముందులో లేవు. పెళ్ళైన ప్రతి ఆడది ఇలాగే అంటది. నీకు విషయం తెలుసా? వెనకటికి ముసలావిడ వాళ్ళ ఆయనతో ఇలాగే అందట. ఏమని? మీరు నన్ను పెళ్లికి ముందులా ప్రేమించడం లేదు అని. అప్పుడు ఆ ముసలాయన ఎందుకు అని అడిగాడట. అప్పుడు ఆవిడ, పెళ్ళైన కొత్తలో మీరు జామకాయ కోరికి నాకు ఇచ్చేవారు, ఇప్పుడు అలా చేయడం లేదు అందట. ముసలాయన వెంటనే బయలుదేరి వెళ్ళాడట. ఎక్కడికి? కట్టెడు పళ్ళు తెచ్చుకోవడానికి. అమ్మ రాక్షసి, అంత గట్టికి లేసు. మీ ఆడలు గోల్డ్ ఇందుకే పెంచుతారా? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే జోకులేస్తావేంటి? సర్లే చెప్పు. పెళ్లికి ముందేంటి, పెళ్ళైన కొత్తలో మనం సాల్సా డాన్స్ చేసేవాళ్ళం, గుర్తుందా? అలాగే నన్ను ఏ పని కూడా చేయనిచ్చేవాడివి కాదు. అప్పుడు చిన్నవాళ్ళం, అబ్బాయి అమ్మాయి పొజిషన్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు అమ్మా నాన్న పొజిషన్కి వచ్చేసాం. హలో మాస్టారు, మనమేం 100 మందిని కనలేదు. ఒక పాపకి తల్లిదండ్రులం అయ్యాం, అప్పుడే ముసలాళ్ళం అయిపోతామా? అలా అని కాదు గాని పెద్దోళ్ళు అవుతున్నాంగా. సరేలే పెద్ద ఆయన, సాపాటుకొస్తారా? వస్తా పద. ఈ నెక్లెస్ గొడవ ఏదో చాలా సీరియస్ గానే ఉండేటట్టు. ఈ విషయం గురించి బాగా ఆలోచించి ఏదో ఒకటి చేయాలి. ఏంటి ఈ రోజు ఆఫీస్ లో పని ఎక్కువగా ఉన్నట్టుంది? పనా పాడా, ఈ రోజు స్టాఫ్ అంతా కలిసి ఒక విషయం పైన తీవ్రంగా కూలంకుషంగా చర్చించుకున్నాం. ఏంటది? మా బాస్ ఇవాళ ఒక కొత్త టోపీ పెట్టుకుని ఆఫీస్కి వచ్చాడు. అందరం దాన్ని చూసి షాక్ అయ్యాం. అది చాలా బాగుంది, దుబాయ్ నుండి తెప్పించాడంట. అంత బాగుందా? చాలా బాగుంది. ఇవాళ అందరం పని మానేసి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. నువ్వు ఒక్కడివే అనుకున్నాను, కానీ నీలాంటి చికెన్ కబాబ్లు మీ ఆఫీస్ లో చాలా మందే ఉన్నారు. ఏ ఎందుకలా అంటున్నావు? టోపీ అందం గురించి ఆలోచించారు గాని ఎప్పుడు టోపీ పెట్టుకురాని మీ బాస్ ఇవాళ ఎందుకు టోపీ పెట్టుకొచ్చారో ఆలోచించారా? ఏముందిలే, దుబాయ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పంపించుంటారు, ఈయన ఆఫీసు పెట్టుకుని వచ్చి ఉంటాడు. ఏడ్సావులే, వాళ్ళ ఆవిడ ఈ అప్పడాల కర్రతోనూ నెత్తి మీద కొట్టుంటుంది. ఆ బొప్పి కనిపించకుండా టోపీ పెట్టుకొచ్చుంటాడు. ఇంత దారుణంగా ఇంత క్రూరంగా నువ్వు తప్ప ఇంకెవరు ఆలోచించరే? నిజం చెప్తే ఇలాగే ఉంటుంది. ఏం కాదు, వాళ్ళ ఆవిడంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం ఉండదు? ఆవిడకు ఒకవేళ కోపం వచ్చి ఎప్పుడైనా చీపురెత్తి కొట్టడానికి వచ్చినా మొదలు వైపు కొట్టకుండా కుంచితో కొట్టేదంట. అలాంటి పెళ్ళాం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? నీకెలా తెలుసు? ఫేస్బుక్ లో చూడటం లేదా ఏంటి? సర్లే గానీ ఆ విషయం పక్కన పెట్టుగాని ఈ రోజు న్యూస్ పేపర్ లో ఒక మంచి న్యూస్ వచ్చింది. ఏంటది? ఒక డాన్స్ అకాడమీ వాళ్ళు ఒక డాన్స్ కాంపిటీషన్ పెట్టారంట. అందులో గెలిచిన వాళ్ళకి డైమండ్ నెక్లెస్ ఫస్ట్ ప్రైజ్ అంట. ఓకే గానీ ఇంతకీ ఆ న్యూస్ కి మనకు సంబంధం ఏంటి? ఈ కాంపిటీషన్ లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఏంటి వాళ్ళ షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నాం? నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. హార్ట్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, నీలాంటి వాళ్ళకి కాదు. ఇప్పుడు ఈ పోటీ మనకు అవసరమా? సరే అయితే నీ మాట నువ్వు నిలబెట్టుకో, నేను పార్టిసిపేట్ చేయను. మాట? ఏం మాట? కొంపదీసి తాజ్ మహల్ కట్టిస్తానని మాటిచ్చానా? మీ మగాళ్ళంతా ఇంతే కదా, బతుకున్నప్పుడు పెళ్ళానికి చీర కొనియమంటే మాత్రం ఏడుస్తారు, చచ్చాక మాత్రం తాజ్ మహల్ కట్టిస్తామని అంటారు. అవును, ఇంతకు నేను ఇచ్చిన మాట ఏంటో చెప్పు. నువ్వు డైమండ్ నెక్లెస్ కొనివ్వకపోయినా నేను ఫీల్ అవ్వను, కానీ కొనిస్తానని మాట ఇచ్చి మర్చిపోయా చూడు, అందుకు ఫీల్ అవుతున్నాను.
చచ్చింది గొర్రె. ఇది అటు తిరిగి ఇటు తిరిగి డైమండ్ నెక్లెస్ దగ్గరికి వచ్చేసింది. నేను నీకు ఇచ్చిన మాట ఎలా అవుతుంది? అది నాకు నేను ఇచ్చుకున్న మాట. ఎప్పటికైనా నేను నీకు డైమండ్ నెక్లెస్ కొనివ్వడం నా జీవిత ఆశయం. అంత ఆవేశం వద్దు కానీ ఈ డాన్స్ కాంపిటీషన్ లో మనం పోటీ చేసి గెలిచేద్దాం. ఆ నెక్లెస్ ఫ్రీగా కొట్టేద్దామని అదే కానీ ఎదవ ఆలోచన. ప్రయత్నించా రాహుల్, అందులో తప్పేముంది? నానింత దారుణంగా బాధేయడం నీకు న్యాయంగా ఉందా? మగవాడు టీ బ్యాగ్ లాంటాడు రాహుల్. వాడిని కష్టాలనే వేడిళ్లలో ముంచి ముంచి తీస్తేనే కదా వాడెంత స్ట్రాంగ్ తెలిసేది. కొటేషన్స్ బాగానే చెప్తున్నావు. రేపు డాన్స్ కాంపిటీషన్ వెళ్ళిన తర్వాత తెల్లమొహం వేయాల్సి వస్తుంది. ఏం కాదు, ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే రాహుల్. ఏంటి సాధ్యం? పాకెట్ లో సెల్ ఫోన్ పెట్టుకోవడం సాధ్యం. అదే పాకెట్ లో ల్యాప్టాప్ పెట్టుకోవాలని చూడడం మూర్ఖత్వం. ఏమైనా సరే నేను ఈ పోటీలో పాల్గొని తీరుతాను. ఒకవేళ నువ్వు పరువు పోతుందనుకున్నావనుకో, ఒక మంచి డాన్స్ మాస్టర్ ని చూడు, ఆయన దగ్గర నేర్చుకుని వెళ్తాను. సరే కానీ నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను. రాహుల్, డాన్స్ మాస్టర్ ని చూస్తానన్నావు, చూసావా? వెతుకుతూనే ఉన్నాను రంగనాయకి. కనిపించిన వాళ్ళందరికీ ఒక డాన్స్ మాస్టర్ చూడమని చెప్తూనే ఉన్నాను. ఆఖరికి మన గజిబిజి గడికి కూడా చెప్పాను. వాడు డాన్స్ మాస్టర్ ని తీసుకురాడు, వంట మాస్టర్ ని తీసుకొస్తాడు. సర్లే, 2 రోజుల్లో ఎవరో ఒక డాన్స్ మాస్టర్ తీసుకొస్తానని చెప్తున్నాను కదా. 2 రోజుల టైం దగ్గరకు వస్తుంది రాహుల్. రేపే డాన్స్ అకాడమీకి వెళ్ళి ఒక మంచి మాస్టర్ తీసుకొస్తాను. అక్కర్లేదు. కలిసి వచ్చే కాలం వస్తే డాన్స్ నేర్పే మాస్టర్ స్టాక్ బ్లాక్ లో వస్తాడు. మీరు? నా పేరు దేవా లారెన్స్. నేను డాన్స్ చేస్తే ప్రభుదేవా లారెన్స్ ఇద్దరు కలిపి డాన్స్ చేసినట్టు ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. అందుకే ఇద్దరు పేర్లు కలిపి పెట్టేసుకున్నా. నమస్కారం. అదే నమస్కారం. నాట్యం గురు పాదాల నుంచి వస్తుంది. ఓకే, ఇది మర్యాద అంటే. ఇంతకీ మీరు డాన్స్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? ఒళ్ళు కోవెక్కి మా ఆవిడకి డాన్స్ అంటే ప్రాణం. ఆవిడకి డాన్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ రావాలని ఆవిడ ఆశ. ఎన్ని చేసావమ్మా? దేవాలయం శిశురాలు కాబట్టి ఇంకెవరికి వస్తుంది ఫస్ట్ ప్రైజ్? థ్యాంక్స్ గురూజీ. కానీ ఒకటి, ఈ ట్రైనింగ్ పీరియడ్ లో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, తట్టుకోవాలి మరి. అలాగే మాస్టర్, ఉలిదెబ్బలు తగిలితేనే రాయి శిల్పంగా మారుతుంది. దీని అమ్మాయి గోపురం ఎంకన్నా గోపురం సీరియల్ చూడొద్దు అంటే వినడం లేదు. భాష పూర్తిగా మారిపోయింది. మరి ఇంకో విషయం, రోజుకు నాకు 5,000 ఇవ్వాలి. 5,000? గెలిస్తే డైమండ్ నెక్లెస్ కూడా ఇస్తారు కదా. 5,000 ఇవ్వలేరా? ఓకే మాస్టర్. అది పట్టుదలంటే అలా ఉండాలి. ఎందుకే నీ సంగతి ఏంటి? నా సంగతి సర్లే కానివ్వండి. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారండి? ఎవరో గజపతి. ఓ గజిబిజియా? ఆ విధవకి మనమంటే చాలా ఇష్టం. ఏ పని చెప్పినా చిటికలా చేసేస్తాడు. లేదమ్మా, పాపం చాలా కష్టపడ్డాడు. వచ్చి నా కాళ్ళ మీద పడి వలవల చిన్నపిల్లల్లో ఒకటే ఏడుపు. మీకు డాన్స్ నేర్పమని తెగ ప్రాధాయపడ్డాడు అనుకో. వాడు బాధ చూడలేక సరే అన్నాను. థ్యాంక్స్ మాస్టర్. ఇంతకీ క్లాసులు ఎప్పుడు మొదలు పెడుతున్నారు? రేపే. కొన్ని రోజులు నేను 2 పూట్లా నేర్పుతాను. ఒళ్ళు వచ్చి నేర్చుకోవాలి. ఓకే మాస్టర్. చూడమ్మా, నీకున్న ఇంట్రెస్ట్ మీ ఆయనకి లేనట్టుంది. మౌనం ఉన్నాడంటే. అయ్య బాబోయ్, ఊరుకుంటుంటే వీడు నాకు నా భార్య గొడవ పెట్టేలా ఉన్నాడే. ఓకే మాస్టర్, రేపు కలుద్దాం. రాహుల్ రా, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు రా, వేలిలో పెట్టు. కిందికి. సరిగ్గా. మళ్ళీ పైకి. ఇప్పుడు ఆ చెయ్యి సరే. ఇలా. మళ్ళీ పైకి. ఇలా. సరిగ్గా. రాహుల్, లేచి త్వరగా రెడీ అవ్వు. కాసేపు పడుకోని. అదేం కుదరదు, లే. ఎలాగో ఆఫీస్కి సెలవు పెట్టాను కదా, కాసేపు పడుకుంటాను. అసలు ఆఫీస్ కి సెలవు ఎందుకు పెట్టావో గుర్తుందా? డాన్స్ మాస్టర్ కోసమే కదా. వచ్చేసాడా? ఇంకా రాలేదులే కానీ కాసేపట్లో వచ్చేస్తారు. మాస్టర్ రండి రండి. అబ్బా, కూల్ 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 కూల్. నేను మీకు డాన్స్ నేర్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. మీరు ఎంతో పుణ్యాత్ములు. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఈ జన్మలో మీకు నాలాంటి గురువు దక్కడు. నేను ఎన్నో డాన్స్ పోటీలకు ఆడిన వెళ్ళారా? జడ్జిగా వెళ్ళాను. ఎన్నో సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేశాను. సినిమాలు చేశారా? మీ పేరు ఏ సినిమాలో చూడలేదే?
అదే చెప్తున్నాను. బేసిక్ గా నాకు కీర్తి అంటే పడదు. ఏ కీర్తి సార్? 304 లో ఉంది ఆ కీర్తియా? కాదు, జనం వచ్చిన బుడుతారే ఆ కీర్తి. అందుకే నా పేరు ఎక్కడా పండేవను. అయ్యో పాపం, స్వీట్ షాప్ వాడికి షుగర్లా, సిగరెట్ షాప్ వాడికి ఆస్తమలా, రెస్టారెంట్ వాడికి అజీర్తిలా, నీకు కీర్తి అన్నమాట. సరే సరే సరే, ఇక మనం డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెడదాం. ఆ? రాహుల్, ఇప్పుడు నువ్వు నీ టీ షర్ట్ తీసి కింద పడేస్తున్నట్లుగా తీసి పడే. మళ్ళీ ఈ టీ షర్ట్ తీసి తొడుక్కో. కానీ తొడుక్కో. ఇలాగ ఒక 50 సార్లు చెయ్యి. ఈ రోజుకి ఇదే నీకు డాన్స్ మూమెంట్. ఇదే స్టెప్ సార్. నేను కొత్తగా కనిపెట్టిన స్టెప్. నీకు తెలుసా, కొన్ని సార్లు మనం సాదా సీదాగా చేసిన స్టెప్నే గొప్ప డాన్స్ స్టెప్లు అవుతాయి. అదేలా మాస్టర్? ఆ తర్వాత చెప్తాను గానీ ముందు నీకు ఇల్లు ఊడవడం వచ్చా? వచ్చు, కానీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయి. అదేంటి మాస్టర్? అదంతే. ఇలా చూడమ్మా, చపాతీ పిండి వెతకడం ఒక స్టెప్, ఇల్లు ఊడవడం ఒక స్టెప్, బట్టలు ఉతకడం ఒక స్టెప్. ఇలా జీవితంలో ప్రతి మూమెంట్ ఒక స్టెప్పే. నా శిష్యురాలు సుమకి ఇవన్నీ నేనే నేర్పించాను. తన షోలో ఇవన్నీ చేసి చూపించి అందరినీ అలరించేసింది. అవును మాస్టర్, ఆ షో నేను చూశాను. అదనమాట, మీరు ఇలాగే పట్టుదలతో సాధన చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మీదన్నమాట. అమ్మాయి నువ్వు ఇలా రా. ఆడకెళ్ళా చేయండి ఇప్పుడు. తల అంగు తక్కిడిది చేయండి. నేను ఎందరికో విద్యాదానం చేశాను, ఎన్నో దాన ధర్మాలు చేశాను. కాలధర్మం చేయాల్సింది మాకు ఈ దరిద్రం తప్పేది. తల అంగు తక్కిడిది పట్టుదలతో చేసి ఏదైనా వచ్చేస్తుంది. చేయండి తల అంగు తక్కిడిది. మాకు ఆయాసం వస్తుంది, నీకు డబ్బులు వస్తాయి. ఈ వాళ్ళకి ప్రాక్టీస్ చాలు. మళ్ళీ నేను రేపు వస్తాను. మళ్ళీ నేను వచ్చేసరికి మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. అవును మాత్రం రెడీ చేసుకో. రంగనాయకి ఏంటి, ఏం చేస్తున్నావు? ఏంటి రాహుల్, ఏమైంది? ఏమైనా నన్ను అడుగుతావేంటి? అర్ధరాత్రి లేసి అధికమాల డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు. నిద్రలో కూడా నాకు అవే ఆలోచనలు వస్తున్నాయి రాహుల్. అందుకే లేచి డాన్స్ చేస్తుంటాను. సర్లే కానీ వెళ్ళి పడుకో. రాహుల్, ఏమైంది? నువ్వు కూడా నిద్రలో డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టేశావు. మరి నా చెంప ఎందుకు మండుతుంది? అదా, నువ్వెంతసేపటికి నిద్ర లేవకపోయేసరికి ఇలా పీకాను. రాక్షసి, నిన్ను కూడా అలాగే లేపానా? నువ్వు తెలుగు స్టైల్లో లేపా, నేను అరవై స్టైల్లో లేపాను. నన్ను అరవకుండా చేసేసావు. సరే పద, కాసేపైనా నిద్రపోదాం. మంచానికి మనల్ని మనం కట్టేసుకుంటే తప్ప నిద్రపోవడం సాధ్యం కాదేమో రాహుల్. నాకు అలాగే అనిపిస్తుంది. పద.
రాహుల్ 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 ఏం మాస్టర్ ఏం కావాలి? వద్దులే, నువ్వు పాత సినిమాలో హీరోలాగా స్లోగా స్టెప్ వేసుకుంటూ వస్తున్నావు. ఏదడిగినా స్లోగా నేను చేస్తావు. చాలా థ్యాంక్స్ మాస్టర్. మీకేం అవసరం ఉన్నా మొహమాట పడకుండా అడగండి. రంగనాయకి రంగనాయకి కాస్త అల్లం బాగా నెట్టించి స్ట్రాంగ్ ఒకటి ఒకటి తీసుకురామ్మా. ఇప్పుడు నా శిష్యురాలు బుల్లెట్ ట్రైన్ లో దూసుకొస్తూ ఉంటుంది. అవును, న్యూస్ పేపర్ ఏది? న్యూస్ పేపర్ ఇంకా రాలేదు మాస్టర్. దానికన్నా ముందు మీరే వచ్చేసారు. అయినా ఇంత లేటా? ఆ పేపర్ బాయ్ గారికి ఫోన్ చేసి మైకేల్ జాక్సన్ స్టెప్ లాగా ఫాస్ట్ గా తెమ్మని చెప్పు. ఓకే మాస్టర్. గుడ్. ఇంకెళ్ళి కిచెన్ లో కూరగాయలు వస్తున్నట్లుగా ప్రాక్టీస్ ఇచ్చి. ఓకే మాస్టర్. మీరు కాఫీ తాగండి. నీ దెబ్బకి రాని డాన్స్ సంగతి తర్వాత వచ్చినవన్నీ మర్చిపోతున్నాను. ఏంటి ఈ కర్మ? పొద్దున్నే వాళ్ళ ఇంట్లో న్యూస్ పేపర్ ఓసిగా చదివేద్దాం అనుకున్నాను, కానీ పేపర్ ఇంకా రాలేదు. సరే టీకానిచ్చేద్దాం. వీళ్ళకంటే పేపర్ వాడినే ఫాస్ట్ గా ఉన్నాడు. వాడికి గనక డాన్స్ ఫ్రీగా నేర్పిస్తే రోజు పేపర్ ఫ్రీగా వేస్తాడు. టీ ఒలికి వైట్ షర్ట్ కాస్త టీ షర్ట్ అయిపోయింది. ఏంటి మాస్టర్ మేము లేట్ అయ్యేసరికి కోపంతో టీ మీద ఒప్పుకున్నట్టున్నారు? లేదు లేదు, పేపర్ బై పేపర్ ఇసిరాడు. టీ ఒలికింది. వెళ్ళి కొత్త షర్ట్ తీసురా. ఓకే మాస్టర్. అన్నట్టు ఇంకో కప్పు టీ తీసుకురామంటారా? వద్దు, వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండు. వెళ్ళు. అబ్బో, మాస్టర్ కొత్త డిజైనా? షర్ట్ పైన మరక వేసుకున్నారు. మరక మంచిదేని ఎవరో చెప్తే టీ పోసుకున్నా. ఓ పేపర్ వచ్చిందా? వచ్చింది. అవును, రిలీఫ్ కోసం వార్తలు చదువుతా. 2 ట్రైన్లు ఒకే ట్రాక్ పై బ్రేక్ డాన్స్ చేశాయి. ఫలితంగా 50 మంది పైలవకాలకు డాన్స్ చేయడానికి వెళ్ళారు. కలికాలం మాస్టర్. మంత్రి గారి మీద రిపోర్టర్ జోకు వేయడంతో మంత్రి గారు కోపంతో ఊగిపోతూ డాన్స్ చేసి మైక్ విసిరేశారు. బీభత్సమైన డాన్స్ మాస్టర్. కప్ప పాము ముందు డాన్స్ చేస్తుంటే ఆ పాము నోరు తెరిచి తన టాలెంట్ చూపించింది. కెమెరా క్లిక్ మంది. ఆకలి డాన్స్ మాస్టర్. ఏంటి డాన్స్ పోటీలు రద్దా? రద్దేంటి? అబ్బే అదేం లేదు. డాన్స్ పోటీలు వద్దా అనే టైటిల్ తో డాన్స్ యొక్క గొప్పతనాన్ని రాశారు. అవునా? ఇలా ఇవ్వండి మాస్టర్, చదువుతాను. నో, కుదరదు. ఎందుకు మాస్టర్? ఇది ప్రాక్టీస్ టైం. ఇదో రాహుల్ వచ్చాడు. ఇదిగోండి సార్, మీరు వెళ్ళి షర్ట్ మార్చుకురండి. ఆ పేపర్లో నేను చదువుతాను. నో, ఇది నాది. నేను అడుగుతున్న పేపరే కదా. అదే రాహుల్, నేను చదివేకిస్తా. కింద నుండి పై దాకా చదివారు కదా మాస్టర్. అయినా మీకు ఇంత టైం ఇస్తే పేపర్ ఏంటి, డిక్షనరీ కూడా చదివేస్తారు. రంగనాయకి, ఈ పేపర్ అంటే నాకు ఏదో తెలియని అనుబంధం ఉందమ్మా. అనుబంధమా? జన్మ జన్మల అనుబంధం ఉన్నట్టుంది. నాకు అర్థమైంది. ఆ సినిమా పేపర్ లో హీరోయిన్ కట్అవుట్ నచ్చింది కదా. ఇందులో డాన్స్ ఉంది. మీరు ప్రాక్టీస్ చేయండి, నేను చిటికలో వస్తా. అమ్మో, ఈ న్యూస్ కనుక మీరు చదివితే నా ఫుడ్ బంద్ అయిపోద్ది. మొత్తానికి డాన్స్ సరదా తీరిందా? అమ్మో, ఇక నా వల్ల కాదు. ఒక మాస్టర్ ఉంటేనే ఇంత కష్టమైతే ఇక 2-3 ఉంటే మన పరిస్థితి ఏంటి? 2 లేక 3 ఉండడానికి ఇదేమన్నా ఫ్యామిలీ ప్లానింగ్ గ్యాపా? డాన్స్ ఒక మాస్టరే ఉంటాడు. లేదు రాహుల్, నేను ఒక టీవీ ఛానల్లో చూశాను. అక్కడ చాలా మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. అందరికి ఇలాంటి తలతెక్కలోడు దొరకలే.
ప్రాక్టీస్ మానేసి ఏంటి ఇకవేకలు పగపగలో? ఏం పర్లేదు మాస్టర్ మేమిద్దరు మొగుడు పెళ్ళాలమే. ఆ, నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటలేదు. ప్రాక్టీస్ మానేస్తే ప్రైజ్ పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. మాస్టర్ ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కాదు కదా. డాన్స్ ప్రాక్టీస్ మాత్రం గుర్తుండదు, ఇలాంటి లాజిక్లు మాత్రం గుర్తుండదు. సరే మాస్టర్ మొదలు పెడదాం. మొదలు పెట్టు. అపార్ట్మెంట్ పీకి టెంట్ అయితే 2 కాఫీ టీలు అందిస్తూ రెస్ట్ తీసుకుంటాను. కుదరదు. కాఫీ టీలు చేస్తూ కూడా డాన్స్ చేయొచ్చు. అదే మీ నెక్స్ట్ లెసన్. అదేలా మాస్టర్? వేడి కాఫీ కప్పులో పోసి ట్రేలో పెడతాం. అప్పుడు నేను అంటూ ఊదుకుంటూ తాగల మాస్టర్? కాదు, అది నీ తల మీద పెడతాను. కాఫీ వెళ్ళకుండా డాన్స్ చేయాలి. దాన్ని శాడిజం అంటారు. నో, అదే డాన్స్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి టిఫిన్ చేసేస్తా. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. రాహుల్ రాహుల్ ఏ ఆపు, ఇది చూడు. ఏంటిది? మన డాన్స్ కాంపిటీషన్ క్యాన్సిల్ అయింది. అది మనకు చూపించకుండా ఆనుకుండా దాచేశాడు. వాట్? అవును, డబ్బుల కోసం చీట్ చేశాడు. పద వాడి సంగతి చెప్దాం. మా టామీ ఇక్కడికి వచ్చిందా? టామియా అంటే కుక్క పిల్ల. ఇక్కడికి ఏ కుక్క పిల్ల రాలేదండి. ఇంతకీ మీరెవరు? టామీ అంటే కుక్క పిల్ల కాదండి, నా దగ్గర పనిచేసే టీ బాయ్ కి నేను పెట్టుకున్న పేరు. ఇక్కడ టీ బాయ్లు ఎవరో లేరండి. అదేంటి, వాడు ఇక్కడికే వచ్చాడంట. టామీ 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 నువ్వు ఎక్కడున్నావా? నువ్వు ఎక్కడుంటే అక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు? అంటే నేను లీవ్ లో ఉన్నాను గురుగారు. నువ్వు చేసేది పెద్ద మంత్రి పోస్టు, లీవు లేదు సెలవు లేదు. పదా. మీరెవరండి? మా మాస్టర్ ఇలా ఉనికిస్తున్నారు. వనకడం వాడి బ్లడ్ లోనే ఉంది. అంటే ఆయన డాన్స్ మాస్టర్ కాదా? వీడా డాన్స్ మాస్టరా? వీడు నా కాపీ అందిస్తా ఉంటాడు, నా అసిస్టెంట్. ఏంటి? మీరు విన్నది కరెక్టే. నా పేరు వీరశంకర్, డాన్స్ మాస్టర్ని. వీడి పేరు తానాల మీసాలరావు. నేను ముద్దుగా టామీ అని పిలుచుకుంటాను. అంటే వీడికి డాన్స్ రాదా? వాడి పంట వాడికేమొచ్చు. పదా. పదండి మాస్టర్. టామీ ఎక్కడికి వెళ్తావమ్మా? కొంచెం ఆగు. అవును మాస్టర్, మీ టామీతో మాకు చిన్న పని ఉంది. 10 నిమిషాల తర్వాత మేమే పంపిస్తాం, మీరు బయలుదేరండి. ఓకే, సైడ్ ప్లీజ్. టామీ, నిన్ను-